దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యం తెచ్చుకొని, నువ్వు నన్ను ధైర్యపరిచితువు కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞమ్మని చెప్పి తిని. ఈ ఉదయకాలం ఈ లేఖన భాగాలు మనం చూసినప్పుడు నీవు బహుప్రియుడవు అని దానియేలు కోసం గాబ్రియేలు చెప్పడం మనం ఈ లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి బహుప్రియుడని 18వ వచనంలో కాకుండా ఇంకా ముందు వచనాల్లో కూడా దేవుని దూత ఆ మాట దానియేలుతో చెప్పడం, నువ్వు బహుప్రియుడవని పలకడం ఈ లేఖన భాగాల్లో మనకు కనిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో బహుప్రియుడు దానియేలు అవడానికి గల కారణం ఏంటంటే, దానియేలు జీవితంలో దేవుని సన్నిధిలో ఉపవసించాడు, ప్రార్థించాడు. అలా ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టాడు కనుక ఆయన జీవితం దేవునికి బహుప్రియంగా మారిపోయింది. కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితాలు, మన బ్రతుకులు కూడా దేవునికి ఇష్టంగా మారాలి అంటే మనం కూడా దానియేలులాగా దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు, దర్శించినప్పుడు, ఆయా సమయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన సమయాల్లో మనం ప్రార్థించినప్పుడు దైవ దర్శనాన్ని మనం కూడా చూడగలుగుతాం. మన జీవితాలు, మన హృదయాలు కూడా దేవునికి అంగీకారంగా, దేవునికి యోగ్యంగా మార్చబడతాయి. కాబట్టి అంత గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా మన జీవితంలో పొందుకోగలుగుతాం. అంతేకాదు, ఈ అధ్యాయంలో చూస్తే ఏం జరగబోతుందో, అంతేకాకుండా శత్రువు పైన దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో, దానియేలుని ప్రజలని దేవుడు ఎలా నడిపించాడో చాలా విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం, మన జీవితాలు, మన బ్రతుకులు దేవునికి యోగ్యంగా, అంతేకాకుండా మనమే కాకుండా ఇతరులకి కూడా మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం కూడా తిండిబోతుల వలె కాకుండా ఉపవసించి, ఎలా అయితే యేసు ప్రభు కూడా ప్రార్థించి శత్రువుని జయించాడో అలా మనం కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఎంతోమంది దేవుని వాక్యంలో భక్తులు మనకు కనిపిస్తారు. మనం కూడా అలాగా భక్తులుగా, దేవునికి ప్రియులుగా మారాలంటే ఖచ్చితంగా, నిశ్చయంగా ఉపవసించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. మనం కూడా మన జీవితాలు దేవునికి, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మనం మార్చబడతాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయును గాక. ఆమేన్.